దశాబ్దాలుగా నలుగుతున్న ఆర్డీఎస్ తుంగభద్ర జలాల పంచాయతీకి ఎండ్ కార్డ్ పడుతుందా? ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీలో జల వివాదాలకు చెక్ పెట్టేలా చర్చలుంటాయా? కర్ణాటక, ఏపీ, తెలంగాణ మధ్య ఏం జరగబోతోంది? జూన్ 25న దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఒకే వేదికపై కూర్చోబోతున్నారు. కర్ణాటకలోని హుస్సేట్లో శుక్రవారం కీలక రాజకీయ జల చర్చలు జరగనున్నాయి. గతేడాది భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త గేట్లను అమర్చారు. వీటి ప్రారంభోత్సవానికి డీకే శివకుమార్ తో పాటు చంద్రబాబు, రేవంత్ హాజరు కాబోతున్నారు. కేవలం గేట్ల ప్రారంభోత్సవమే కాదు, ఆ తర్వాత జరగబోయే త్రైపాక్షిక సమావేశం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. తుంగభద్ర, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ జలాలపై కొన్నేళ్లుగా నెలకొన్న వివాదాలకు పరిష్కారం చూపే దిశగా ఈ భేటీ సాగనుంది. ముఖ్యంగా ఆర్టీఎస్ ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ తన గళాన్ని బలంగా వినిపించేందుకు సిద్దమైంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 15.9 టీఎంసీల నీటిని ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ లోని చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ మొదటి 42 కిలోమీటర్ల కాలువ కర్ణాటక పరిధిలో ఉండటంతో అక్రమంగా నీటిని మళ్లించుకుంటోందని తెలంగాణ వాదిస్తోంది. అటు ఏపీ కూడా అనుమతులు లేకుండా కుడి కాలువను నిర్మించి నీటిని వాడుకుంటోందని తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. ఈ మళ్లింపుల వల్ల గద్వాల ప్రాంతం కరువు బారిన పడకుండా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ తీసుకొచ్చింది. ఇకపై ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ఆర్టీఎస్ ప్రాజెక్టును కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ త్రైపాక్షిక భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది చర్చనీయాంశమైంది. జల వివాదాలకు చెక్ పెడతారా, పంతాల మధ్య చర్చలు ముగుస్తాయా అన్నది తేలాల్సి ఉంది. ఏదేవైనా నీటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ముగ్గురు సీఎంలు ఒకే వేదికపైకి రావటం శుభ పరిణామంగా భావిస్తున్నారు. తుంగభద్ర జలాశయం నవశకంలోకి అడుగు పెడుతోంది. నూతనంగా ఏర్పాటు చేసిన గేట్లను ఓపెన్ చేసి జాతికి అంకితం చేయనున్నారు. చరిత్రాత్మక ఘట్టానికి కర్ణాటక మునీరాబాద్ వేదిక కానుంది. అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా తుంగభద్ర జలాశయానికి అత్యంత పటిష్టంగా నూతన గేట్లను ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులో వరద ధాటికి క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో గేటు కొట్టుకుపోవటం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమైంది. కానీ భారీ ప్రవాహాన్ని లెక్క చేయకుండా ఇంజనీరింగ్ బృందం సాఫ్ట్ లాక్ గేటు అమర్చి నీటి వృధాను అడ్డుకుంది. ఈ ప్రమాదం ఇచ్చిన హెచ్చరికతో డ్యాంకు ఉన్న 33 క్రస్ట్ గేట్లను తొలగించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన గేట్లను దిగ్విజయంగా అమర్చారు. వీటిని ఓపెన్ చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కర్ణాటక హుస్పేట సమీపంలోని మల్లాపుర వద్ద 1945లో తుంగభద్ర జలాశయానికి పునాది రాయి పడింది. ఉమ్మడి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక వనరులతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. నాటి నుంచి ఉమ్మడి ఆస్తిగా తుంగభద్ర ఉంటోంది. తుంగభద్ర ప్రవాహం కర్ణాటకలో మొదలై కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదిలో కలవటానికి ముందే లక్షలాది ఎకరాలకు నీరందిస్తోంది తుంగభద్ర. ఏడాదిలో మొత్తం 230 టీఎంసీల వరద నీరు ఈ ప్రాజెక్టుకు వస్తుందని అంచనా. ఈ వరద నీటిలో కర్ణాటక 138.99 టీఎంసీలు, ఉమ్మడి ఏపీ 73.01 టీఎంసీలు కలిపి మొత్తం 212 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. కర్ణాటకలో 80,908 హెక్టార్లు, ఏపీలో 76,937 హెక్టార్ల ఆయకట్టును తుంగభద్ర ప్రాజెక్టు కింద సాగు చేస్తున్నారు. మొదట్లో సాగునీటి జలాశయంగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు కాలక్రమంలో కాలువల పొడవున నగరాలు అభివృద్ధి చెందటంతో ప్రధాన తాగునీటి వనరుగా మారి ఎంతో మంది దాహార్తిని తీరుస్తోంది. తుంగభద్ర డ్యాం నిర్వహణకు అప్పట్లో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ అధికారులు,
సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి సిఈ స్థాయి అధికారి కార్యదర్శిగా ఉంటారు. కార్యదర్శి పర్యవేక్షణలో జలాశయం నీటి నిర్వహణ జరుగుతుంది. కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు నీటి కేటాయింపులు మొదలు డ్యాం మరమ్మతుల వరకు తుంగభద్ర బోర్డు పూర్తిగా బాధ్యత వహిస్తుంది. 2024లో తుంగభద్రకు వచ్చిన వరద ఉధృతి అధికారులను, ప్రభుత్వాలను ఉలిక్కి పడేలా చేశాయి. అప్పుడు చాకచక్యంగా వ్యవహరించిన ఏపీ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన సాఫ్ట్ లాక్ అమర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెద్దగా నష్టం జరగకముందే గేటు ఏర్పాటు చేయడంతో సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది.